అందులో మేము అసలు భయపడం. మీకు మరి అర్థమవుతుంది లేదో కానీ. సో భయపడాల్సినంత అవసరం లేదే. కానీ నేనేమంటానంటే మీకు పార్టీ ఇంకా కూడా ఇందాక అఖిల సత్యం గారు చెప్పారు మీకు చాలా పర్సెంటేజ్ కూడా ఉందని. మీరు ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెడదాం, అసెంబ్లీకి రమ్మని తప్ప మీ నాయకుడిని ఇన్ని మాటలు మీరు ఎందుకు మాట్లాడతాం? మేము భయపడిపోయేవాళ్ళం కదా. రమ్మని రమ్మని మీరన్నా చెప్పండి. కొంచెం ప్రజాస్వామ్యం విరుగు తెలుసు ఉన్నారు కదా మోహన్ రెడ్డి గారు, మీరు ఒకసారి చెప్పండి దానికి. అన్నా ఇది నువ్వు చేస్తున్న తప్పనా, జైలు కదా నువ్వు ఎలా తట్టుకోలేకుండా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి నిలబడి ఏనందబ్బా ఓరిని అందులో రాలేకనే తట్టుకోలేకుండా అసెంబ్లీకి వచ్చి తట్టుకుంటారా? డిసైడ్ చెప్పండి. ఇక 5 సంవత్సరాలు మీరు అసెంబ్లీకి రారు, డిసైడ్ కదా. ఇక మీరు పార్టీ, మీరు ఒక నాయకుడు, మిమ్మల్ని చూస్తే భయపడతాం. సిగ్గుపడుతుంది మోహన్ రెడ్డి గారు, సిగ్గుపడతారు జనం కూడా. మాట్లాడకుండా మీరు మేము అసెంబ్లీకి రాము జైలుకి పోతామని చెప్పి నువ్వు తప్పకుండా చెప్తున్నావు. ఇంకా అంతకన్నా నుంచి మీరు పార్టీ అనుకుని ప్రజలు అనుకుంటారో ఏమనుకుంటారో చెప్తా ఉన్నారు. కానీ ఇంకా దాని గురించి పెద్ద ఆలోచన కూడా అవసరం లేదు. ఇంకా మనకు ఏంటి, మీరు ఇప్పటికైనా సరే మీకు ప్రతిపక్షం కావాలనుకుంటే పార్టీ అనుకుంటే మీరని చెప్పండి. పాపం ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా అయ్యాడు, దానికి బాగలేదు. పాపం మీరు అంటారు కానీ ఇంకా చాలా మంది ఉంటారు ఏదో కావాలని. మీరు అందరూ ఒకసారి చెప్పండి, అన్నా మీ కోరిక తీసుకున్నాం, మా కోరికలు ఉన్నాయి, మేము ఇట్లా చేయగలను సరే మా పాప ఆయన చెప్పండి. అంతేకాని ఓడకనే ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఏం మాట్లాడాలి, మనం ప్రజలకి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర గారు. తెలుసుకుని రాండబ్బా. గతంలో మనం ఏ రకంగా పరిపాలించాము, గతంలో మనం ఏ రకంగా బిహేవ్ చేసాము, ఇవాళ మనం ఏం కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు, మోహన్ రెడ్డి గారు రాగండి. ఇప్పుడు మొక్క పురుషులు చెట్టు మళ్ళీ కాలు తినాల్సిందే కదా. చూడకుండా 19 మనం ఏం చేసాం చెప్పు, ఇప్పుడు చెప్పరు. 19 నుంచి 24 వరకు మనం చేసిన గడపాలని చెప్పమ్మా. అయోధ్యలు పెట్టి మీరు ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఉండండి, ఒక రాజకీయ పార్టీగా మాట్లాడండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండండి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా ఉండండి. మీరు చేసిందంటే మీరు తగ్గించాలి కదా, మీరు తగ్గించాలి వెంకటేశ్వర గారు ఇవాళ జగన్ గారు చేసిన వ్యాఖ్యల పైన కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. వెంకటేశ్వర గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు సినిమా హాల్ దగ్గర వ్యాపారాలను కూర్చోబెట్టినటువంటి నువ్వు ఎక్కకు నువ్వు వెంకటేశ్వర గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. ఎస్ వెంకటేశ్వర గారు దయచేసి వెళ్ళాలి. ఎస్ వెంకటేశ్వర గారు చివరిగా చెప్పండి. వెంకటేశ్వర గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు ఒక్క మాట వినాలి. వెంకటేశ్వర గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద చివరిగా ఒక వాక్యం చెప్పండి. సమయం అయిపోయింది సార్, సమయం అయిపోయింది. వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం.
మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటేశ్వర గారు దయచేసి వినాలి. వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఆ వ్యాఖ్యల మీద కంక్లూడ్ చేయండి సార్. ఆ వ్యాఖ్యల మీద కంక్లూడ్ 30 seconds. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. సమయం అయిపోయింది ప్లీజ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంత మించి దేనికి వచ్చాడు?